అండ్ పొలిటికల్ టాపిక్స్కి వచ్చేసరికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 అనేది ఇప్పటివరకు ఏమాత్రం చేయలేదు అన్న దాని మీద ఇప్పుడు వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అట్ ద సేమ్ టైం జగన్ గారు కూడా దీని గురించి కామెంట్ చేస్తూ వీళ్ళేమి చెయ్యరు, నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వమే, జగన్ 2.0 అంటే ఏంటో చూపిస్తా అన్న మాట్లాడుతున్నారు. సో దీని గురించి మీ అనాలిసిస్ ఏంటి సార్? యాక్చువల్గా జగన్ అలా కోరుకోవడంలో తప్పు లేదు, ఎందుకంటే కారణాలు కూడా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు చేతులు ఎత్తేసాడు అని చెప్పిస్తే నేనే చెప్పాను, చాలామంది చెప్పారు. అలాగే ఎత్తేసారు, ఏ పనులు చేయలేము, మన దగ్గర డబ్బులు లేవు, మరి డబ్బులు లేకుండా మేమేం చేయగలం అని ఎత్తేసాడు, చేతులు ఎత్తేసాడు. అటువంటిప్పుడు ఎన్ని వస్తాయంటే మొన్న విజయవాడలో జరిగిన ఫ్లడ్స్లో వచ్చిన డబ్బులు ఏమని అసలు ఆ డబ్బులు గురించి ఆసర్ చేయట్లేదు. మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ రామోజీరావు గారికి దీని ప్రభుత్వానికి సంబంధం లేకపోయినా కూడా 10-15 కోట్లు ఖర్చు పెట్టి ఎలా చేసావు, దేనికి సంబంధం చెప్పరాడు. వీఆర్ రూలింగ్, మా ఇష్టం చెప్పి మన ఫైనల్గా ఎంతకంటే బ్యాడ్ అయిపో ఒక పక్కన వాళ్ళ కలెక్షన్ చేసుకుంటున్నారు, డబ్బులు సంపాదించేసుకుంటున్నారు. అది ఆగదు, అది ఆగదని తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన మన్నాడే చెప్పాను నేను, వాళ్ళు ఆగదు. ఇంతకంటే ఘోరంగా జగన్ ఎందుకు చేశాడు, వీళ్ళందరూ చేశారు కాబట్టి, వాళ్ళ ఫాదర్ టైం నుంచి తెలుసు కాబట్టి మనం ఇంకా ఎక్కువ చేద్దామని చెప్పేసి లక్షల కోట్లు వాళ్ళు కూడా తినేసారు. తినేమన్నాడు. ఒక్కొక్కటి 50 కోట్లు పెట్టి సీటు కొనుక్కున్నవాడు ఒకవేళ ఉంటే వాడిని ఏమంటాడు, 40 లక్షల రూపాయలు గెలిచి తినేస్తాడు ఎవడు కదా, జగన్ సంపాదించుకోమన్నాడు. ఇంకా అరాచకం పెరిగిపోయింది. రౌడీజం మామూలుగానే ఆర్డర్ ఆఫ్ ద డే ఫర్ కడప పీపుల్. అసలు వాళ్ళని ఎన్నుకోవడమే పొరపాటు. ఎన్నుకున్నారు. ఎందుకు మీలాంటి వాళ్ళు కూడా ఎందుకు సపోర్ట్ చేశారంటే మళ్ళీ చెప్తున్నాను, ఇంకా లాస్ట్ టైం అని చెప్పను, పెన్షన్ పేరు మీదో లేకపోతే ఏదో పేరు మీద రూపేణా ముసలి వాళ్ళకి డబ్బులు వేస్తున్నాడు. ఆ ఒక్క పాయింట్లో నేను పడిపోయాను. అందుకు తప్పితే మిగతా ఎన్ని అరాచకాలైన సంగతి చంద్రబాబు నాయుడుకి తెలుసు, ఎందుకంటే ఆయన ఆ పోస్ట్లో ఉన్నాడు కాబట్టి, జైలు తెలుసు ఆడ ఆ పోస్ట్లో ఉంది కాబట్టి. ఏమన్నా ₹1 పట్టుకెళ్ళిందా? మొత్తం నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఎవరు చెప్పని గత నుంచి ఊటీ పక్కన 1500 ఎకరాలు కొని లైటింగ్ గీటింగ్ పెట్టి ఒక స్వర్గంగా చేసేసింది. 2-3 సార్లు ఉంటుంది. ఒక దీవే కొనేస్తుంది. మన కోర్టుకి తెలియని ఇంకా ఉన్నాయి ప్రాపర్టీస్ ఆవిడకి. వాటి గురించి ఎవరు మాట్లాడలేదు. శ్రీనగర్ కాలనీలో ఒక 6 అంతస్తులో పెద్ద బ్యూటిఫుల్ ఆఫీస్ ఉంటుంది, అది విజయ్ మాల్యాకి అద్దెకిచ్చింది UBBRYS. దాని గురించి రాలేదు మనం. యాక్చువల్గా మొన్న గవర్నమెంట్ తీసేసుకున్న ప్రాపర్టీస్కి ఇంకో 2 రెట్లు ఉన్నాయి అమ్మాయికి, ఎవడికి, జయలలితకి. సో ఇవన్నీ చూసి జగన్ రెచ్చిపోయాడు. అతను ఒక మెంటాలిటీ కూడా ఓన్ సిస్టర్ ప్రాపర్టీస్ డే తట్టుకోలేడు. మొత్తం ఇంతవరకు వెళ్ళింది ప్రాపర్టీస్ బాబు, ఎన్ని కోట్లు సంపాదించిన తర్వాత ఆ అమ్మాయి అక్కడ ఆ చెట్టుగా కదా పుట్టింది. అమ్మాయి సెపరేట్ గా ఏం కాదు కదా, రాజశేఖర రెడ్డి గారి డాక్టరే కదా. ఇతనికి ఎంత బిర్యానీ ఉందో నీకు అంతే ఉంటుంది. నువ్వు చెప్పేసినంత మాత్రం ఇతను బ్యాడ్ అనేసుకుని ఇతను చెప్పేసినంత మాత్రం నేను బ్యాడ్ అనుకోవాల్సిన అవసరం ప్రజలకు లేదు. ఇద్దరు ఒకే చెట్టు నుంచి వచ్చిన పుష్పాలు లేకపోతే కాయలు. అంచేత మీరిద్దరు కూడా మీ గొడవ పక్కన పెడితే అతను చాలా ఫ్రాడ్ చేసి, ఫ్రాడ్ ఏముంది, డబ్బులు సంపాదించుకోవడమే ఇక్కడ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంతకు ముందు టైంలోను రామనాయుడికి స్టూడియో కట్టుకుంటానంటే రామనాయుడును రాఘవేంద్ర వాళ్ళందరూ ఈ కమ్మా బ్యాచ్ అంతా వీళ్ళకి ఇతను సపోర్ట్ చేశారని చెప్పేసి ఎవరికి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేసి ఇతను హెలికాప్టర్ మీద తీసుకెళ్లి రామనాయుడిని కింద ఒక 10 ఎకరాలు ఉంటే అది ఇచ్చాడు. నువ్వు తీసుకో, రాసుకోవడమే వీళ్ళు. ఇది రామనాయుడు స్టూడియో కట్టేశాడు. మరి దాన్ని తీసేసుకోవడం కోసం సురేష్ బాబుని చాలా ఏడిపించాడు ఎవరు, జగన్. ఆ 10 ఎకరాలతో పాటు పక్కన పోరంబాబు ఇంకో 10 ఎకరాలు కలిపేసుకున్నాడు. అదే రామనాయుడు స్టూడియో. అఫ్కోర్స్ అది క్లిక్ అవ్వలేదు, అది వేరే విషయం. అర్థమైంది మీకు? ఇలా జరుగుతాయి, ఎవరికి ఇష్టం వచ్చాడో రాసేసుకోవడమే. ఇక్కడ వాళ్ళకి లబ్ధి జరిగితే చంద్రబాబు నాయుడు మొట్టమొదట ఈజ్ ద రిచెస్ట్ సీఎం అంటారు. ఆయన అనేసాడు చోట, డీ దాస్తు నాకెందుకు, నాకే 1,00,000 కోట్లు ఉందని అనేసాడు కదా. మరి ఇంకెవరు చెప్తాడు? ఎన్నిసార్లు చెప్పినా కూడా మనం బ్యాడ్ అయిపోతాం. బ్యాడ్ అయినా ఐ డోంట్ కేర్. కానీ చెప్తున్నాను, జనాలకు తెలియాలి కాబట్టి, ప్రజల మనిషిగా తెలియాలి కాబట్టి, యథార్థవాదాన్ని సపోర్ట్ చేసేవాడు ఒకవేళ అందరికి విరోధైనా కూడా ఎందుకు చెప్తున్నాను, పీపుల్ హ్యాస్ టు అండర్స్టాండ్ అని. అంటే ఎవడో శ్రీవష్ణుడు కాదు, నేను సంపదను సృష్టిస్తాను అని పెద్ద ప్రగల్భాలు పోయినప్పుడు పక్కన ఇతరు కూడా ఉన్నాడు పవన్ కళ్యాణ్ కూడా. మరి ఎందుకు సృష్టించలేదని అడగట్లేదని నువ్వు? సృష్టించి ఖర్చు పెడతాను అన్నాడు. ఆఫ్టర్ ఆల్ వాలంటీర్కి 5,000 ఇస్తాడు, అతను ఇస్తున్నాడు. నేను 10,000 ఇస్తానని ఆ కోరికే తెచ్చలేకపోయావు. 5,000 ఇస్తున్నాడు, ఊర్లో తిరిగి బేవర్సగాళ్ళకి 5,000 ఎక్కువ కదా. ఊరినే 5,000 వస్తుంది, వాళ్ళు ఇచ్చిన పని చేస్తుంది. 5 ఏంటి, నన్ను 10 ఇస్తాడు. 10 కాదు కదా, 5 కూడా ఇవ్వట్లేదండి.
ప్లస్ ఇంక నేను ఈ పనులు మీ 5 వాగ్దానాలు చేయలేను నేను, మాకు డబ్బులు లేవు, సెంటర్ డబ్బులు ఇవ్వట్లేదు అంటారు. ఒక పక్కన సెంట్రల్ డబ్బులు ఇస్తున్నాడు అంటాడు, స్టీల్ ప్లాంట్కి ఇచ్చింది అంటాడు, దానికి ఇచ్చింది అంటాడు, దేనికి ఇచ్చింది అంటాడు. ఒక పక్కన డబ్బులు ఇవ్వలేదు అంటారు. దేనికి ఇచ్చిన డబ్బులు వాలంటీర్కి ఇవ్వండి, ముందు సామాన్య ప్రజలకు ఇవ్వండి. అర్థమైందా మీకు? ఇదంతా ఓటు రాజకీయం కోసం ఇది చేస్తున్నారు. ఆయన పీరియడ్ అయిపోయి వాళ్ళ అబ్బాయి చేతిలో పెట్టే వరకు ఎన్ని లక్షల కోట్లు సంపాదించుకుంటారో వాళ్ళకే తెలియదు. ఇది జరుగుతుంది పని. ఇది ఎవరికి తెలుసు బాగాను? ఆల్రెడీ ఎన్ని తినేసి ఉన్నా జగన్ తెలుసు, అంతకుముందు తినేసి ఉన్నా రాజశేఖర రెడ్డి తెలుసు, అంతకుముందు తినేసి ఉన్నా చంద్రబాబు నాయుడు తెలుసు. వీళ్ళందరూ కూడా అక్కడ రావటం అనేది మేయటానికే వస్తారు. ప్రజలకి పాపం, అయ్యో పాపం ఈ రైతులలో దెబ్బ అయిపోయారు, మాట వరుసకు అంటారు, వాళ్ళకి ఎంత చేయరు. కానీ వాళ్ళ నమ్మటం తప్ప వేరే గతి లేదు ఇంక రైతులకి. ఏం చేస్తారు వాళ్ళు? చేస్తానంటున్నాడు, నీకంటే బాగా చేస్తానంటు కాబట్టి నీకు ఓటేస్తాం. ఇప్పుడేమో అదే డబ్బులు లేవన్నాడు, అరే రే మోసపోయాం అన్నాడు. మన ప్రజలను ఎవడో ఇలాంటి ఒకటి కెమెరా పెట్టుకెళ్ళి అడిగితే మరి మీ ఏదో ఎవరో నా దగ్గరికి ఎంట్రీ వచ్చి వాళ్ళు ఎవరో అడిగారు, విజయవాడ అటు పక్క వెళ్తే మొత్తం ఇవన్నీ చెప్తున్నారు. నమ్మిన తర్వాత చేసాం, ఇప్పుడు జగనే బెటర్ అంటున్నారు. ఏం చేస్తాం? 4 దుర్మార్గులు ఉంటారు, అందులో ఒక మంచి దుర్మార్గుడికి వేస్తారు. అంతే కదా. అంతవైతే ఇప్పుడు ఆడు శ్రీవష్ణు కాదు, 4 దుర్మార్గులు ఉంటారంటే క్యాండిడేట్లు ఎవరికి వేస్తే ఎవరికొక వేయాలి కదా, ఆడికి వేస్తారు. ఇప్పుడు బెటర్ కింద కనిపిస్తారు. బెటర్ కింద ఎందుకు కనిపిస్తాడు? నాకు డబ్బులు లేవు, నేను చేయలేను, వాలంటీర్ లేదు, గుడ్డు లేదు అని చెప్పేసి అన్నప్పుడు వాలంటీర్లు ఎక్కడ పెట్టుకోవాలి? మొఖం తీసుకెళ్ళి అరే వీళ్ళందరినీ నమ్మి జగన్ ఓడించేమని అనుకుంటారా? ఆ అప్రోరు యాంటీ ఇన్కంబెన్స్ వస్తుంది, ఎవరికి? తెలుగుదేశానికి వస్తుంది. ఇక్కడ లబ్ధి పొందేవాడు ఇలాగ వస్తుందని తెలుసు, బీజేపీకి తెలుసు, ప్రైమ్ మినిస్టర్ గారికి తెలుసు, అమిత్ షా గారికి తెలుసు. అందుకనే అతన్ని సెపరేట్ చేసి పెట్టారు. నేను ఒకటి మన ఈ విషయం చెప్పి ఏదో ఛానల్, మీ ఛానల్ ఎక్కడో బై మిస్టేక్ ఢిల్లీ క్యాంపెయినింగ్కి పవన్ కళ్యాణ్ వెళ్ళాడని విన్నాను. వెళ్ళలేదట, వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారట. ఢిల్లీ క్యాంపస్. అది మీ ఛానల్ ద్వారా చెప్తున్నాను యాక్చువల్గా. ఫర్ దట్ నాకు ఏదో మిస్కమ్యూనికేషన్ అయింది, కొద్దిగా ఎర్లీగా చేసేటి వాళ్ళని చెప్తాను. వెళ్తాడని చెప్పారు, వెళ్ళి ఉంటాడేమో అనుకున్నాను యాక్చువల్గా. వెళ్ళలేదట. వెళ్తే బాగానే ఉండే ఎత్తను. కానీ అన్నామలై కుప్పస్వామి ఫ్రమ్ తమిళనాడు వీళ్ళందరూ వెళితే అక్కడ ఉన్న తెలుగు వాళ్ళకి అతని ద్వారా అతను తమిళియన్స్కి పనిచేస్తానని నేను అలా చెప్పాను. కానీ వెళ్ళింది ఆయనకి పవన్ కళ్యాణ్ కాదు, చంద్రబాబు నాయుడు గారే వెళ్ళారంట. ఆయనకి కూడా తెలుగులో మాట్లాడగలరు కాబట్టి, చాలా కాలం సీఎం కాబట్టి, చాలా కాలం అక్కడ కూడా కూటమి ఒకప్పుడు చైర్మన్ ఆయనే కాబట్టి అంత పేరు ప్రఖ్యాతులు ఉన్న వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఇన్ ఇండియా చంద్రబాబు నాయుడు. మనం ఏ మాటకు ఆ మాటలు మాట్లాడుకునేటట్టుగానే మాట్లాడు. కృష్ణ మీరు అలవాటు పడాలి. కింద ఉన్నవాళ్ళు, మన ఛానల్ చూసిన వాళ్ళు, నా ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు, నా టాక్ షోలు చూసిన వాళ్ళు ఆ విధమైన అభిప్రాయం ఉండాలి తప్పితే ఒకళ్ళ తరపున ఎందుకు అనుకుంటారు? ఎవరి తరపున ఎందుకుంటాను నేను? చంద్రబాబు నాయుడు నన్ను 10 కోట్లు ఇస్తాడు నాకు, నేను మోడీ గారి తరపున ఎందుకంటే ఐ పర్సనల్లీ లైక్ హిమ్. నేను ఎన్నిసార్లు చెప్పినా అలా చెప్తాను. ఆయన రేపు ఓడిపోయినా కూడా ఐ విల్ స్టిల్ టెల్ దట్ ఐ లైక్ హిమ్ అని.